ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయం 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. బైబిల్ మనకి ఈ విధంగా బోధిస్తుంది. యేసుక్రీస్తు అందరికీ కూడా ప్రభువు, అందరికీ కూడా దేవుడై ఉన్నాడు. పరలోక రాజ్యంలోనికి ప్రభువు యొద్దకి, దేవుని యొద్దకి చేరాలి అని అంటే ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. మనందరి కోసం ఆయనొచ్చిన రక్షకుడు. ఈ లోకానికి ఆయన వచ్చి మనందరి కోసం గూడా ఆయన సిలువలో బలి అయ్యి, మనందరి రక్షణార్థమై ఆయన మన కోసం మరణించాడు. ఈరోజు నేను ఆఫీస్‌లో ఒక అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు, ఆ అమ్మాయి ఒక విషయం చెప్పింది. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వారిలో గూడా కులానికి ఒక దేవత ఉంటదని, కులానికి ఒక దేవుడు ఉంటాడని చెప్పింది ఆ అమ్మాయి. ఇంకా చెప్పిందేంటి అనంటే, పూజ చేయడానికి గూడా కొంతమందికి మాత్రమే అర్హత ఉంటది. అందరికీ అర్హత ఉండదు. అందరికీ గూడా ఆ గుడిలోకి వెళ్లి పూజ చేసే అర్హత ప్రతి ఒక్కళ్ళకి గూడా ఉండదు. దేవుడి దగ్గరికెళ్ళాలంటే కొంతమంది మాత్రమే వెళ్ళాలని చెప్పింది. కానీ మన దేవుడైతే అలాంటి వాడు కాదు. మన దేవుడు ప్రతి ఒక్కరికి గూడా దేవుడై ఉన్నాడు. అందరికీ కూడా ప్రభువై ఉన్నాడు. ఎవరైతే ఆయన యొద్దకు వచ్చి, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి, ఎవరైతే ఆయన యందు బాప్తిసం పొంది ఉంటారో, అలాంటి వారందరిని కూడా ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ఆయన రక్షించగలిగే దేవుడు. మనందరిని విమోచించగలిగే సమర్థుడు. ఆయన ప్రతీదీ సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మనందరిని విమోచించే దేవుడు ఆయనై ఉన్నాడు కాబట్టి, ఎవరైతే ఆయన యొద్దకు వచ్చి ప్రార్థిస్తారో అలాంటి వారందరిని ఆయన రక్షించే దేవుడు. కాబట్టి అట్టి విధమైన రక్షణ మనందరికీ గూడా దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా.